హాయ్ హలో అండి, వెల్కమ్ టు క్రియేట్ నేచర్. ఈరోజు రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యంతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దామండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు సగ్గు బియ్యానికి 1 కప్పు వాటర్ వేసి ఓవర్ నైట్ మొత్తం నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని పోపు దినుసులు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అందులోకి చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని అందులోకి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి పల్లీలను కూడా వేసి మరొక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని టేస్ట్కి తగినంత ఉప్పు వేసి మరొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన వాటిలోకి ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. సగ్గుబియ్యం అనేది నాని ఉంటాయి కాబట్టి త్వరగా మగ్గిపోతాయి. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా అప్పటికప్పుడే టేస్టీ అయిన సగ్గుబియ్యంతో ఉప్మా అనేది రెడీ అయినట్టే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.